ఈరోజు మనం మీనాక్షి నవరత్నమాల స్తోత్రంలోని 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. గౌరీం కాంచన కంకణాంగదధరాం నాశ్రోల్ల సన్మౌక్తికాం కాంచీహార కిరీట కుండల శిరోమాణిక్య భూషోజ్వలాం మంజీరాంగుళి ముద్రికాంఘ్రికటకగ్రైవేయ కాలంకృతాం మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే. గౌరీం ఓ గౌరీదేవి, కాంచన అంటే బంగారం, కంకణ అంటే గాజులు, అంగద అంటే భుజకీర్తులు, భుజములకు పెట్టుకునేవి, ధరాం ధరించినది, నాస అంటే ముక్కు, ఉల్లసత్ అంటే వెలుగుతున్న, మౌక్తికం అంటే ముత్యములు, కాంచీహార కిరీట కుండల శిరోమాణిక్య భూషోజ్వలాం. కాంచీ అంటే వడ్డాణం, హార అంటే మెడలో ధరించేవి, కిరీట అంటే తల మీద పెట్టుకునేది, కుండల అంటే చెవులకు పెట్టుకునేవి, శిరో అంటే తల, మాణిక్య అంటే మాణిక్యములతో, భూషోజ్వలాం అలాంటి భూషణాలు అలంకారాలతో, ఉజ్వలాం ప్రకాశించేది, మంజీరాంగుళి ముద్రికాంఘ్రికటకగ్రైవేయ కాలంకృతాం. మంజీరా అంటే పాదాలు పెట్టుకుని అందెలు, అంగుళి అంటే వేళ్ళు చేతుకుంటాయి కదా వేళ్ళు, ముద్రిక అంటే ఉంగరము, అంఘ్రి అంటే పాదములు, కటక అంటే చేతికి వేసుకునే కడియం, గ్రైవేయ అంటే హారము, అలంకృతం అంటే అలంకరించబడినది. మధురేశ్వరీం మధురైని పాలించే ఈశ్వరి, శుకధరాం చిలుకను ధరించినది, శ్రీపాండ్యబాలాం పాండ్యరాజు యొక్క కుమార్తె అయిన మీనాక్షిని భజే భజిస్తున్నాను. ఓ గౌరీదేవి, అమ్మవారు ఏమి ధరించిందో చెప్తున్నారు ఇందులో. బంగారు కంకణాలు ధరించిందట, అలాగే భుజకీర్తులు ధరించిందట, అలాగే ముక్కుకి వెలుగుతున్న ముత్యము ధరించిందట, మొలనూలు అంటే వడ్డాణం ధరించిందట, అలాగే హారములు, కిరీటము, కుండలములు అంటే చెవులకు పెట్టుకునేవి, శిరోరత్నం అంటే తలపై ధరించే మణి వంటి ఆభరణాల కాంతితో ప్రకాశిస్తోందట, పాదాలకు అందెలు, వేళ్లకు ఉంగరములు, కాలికి గజ్జెలు, మెడలో ధరించే హారములతో అలంకరించబడిందట. మధురై నగరాన్ని పాలించే దేవత అయిన పాండ్యరాజు పుత్రిక అయిన చిలుకను ధరించినది అయిన మీనాక్షిని భజిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.